హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వలివేటి నాగచంద్రావతి గారు రచించిన అద్దం మీద ఆవగింజ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. గుమ్మం పక్క బోర్డు మీద కాలింగ్ బెల్ స్విచ్ కనబడుతున్నా తలుపులు దబదబా బాది తలుపు తెరిచిన విశ్వాన్ని పక్కకు నెట్టుతున్నట్టుగా లోపలికి వచ్చింది అన్నపూర్ణమ్మ. మబ్బులేని వానలా తల్లి హఠాత్ ఆగమనాన్ని ఆశ్చర్యపడ్డాడు విశ్వ. వస్తున్నట్టు ఫోన్ అన్నా చేయొచ్చు కదమ్మా అన్నాడు అన్నపూర్ణమ్మ చేతులను బ్యాగ్ అందుకుంటూ. మరే, నీ అపాయింట్మెంట్ తీసుకుని ఎప్పుడు రమ్మనేది కనుక్కొనమని రావాలని తోచలేదు నాకు, రుసరుసలాడింది అన్నపూర్ణమ్మ. తల్లి కోపానికి చిన్నగా నవ్వాడు విశ్వ. ప్రేమగా ఆవిడ చెయ్యి పట్టుకొని నడిపించి సోఫాలో కూర్చోబెట్టాడు. పక్కనే కూర్చొని తల్లి భుజాల చుట్టూ చేతులు దండలా వేసి, మా అమ్మ ఎప్పుడు వచ్చినా నాకు ఆనందమే, తపస్సు చేయకుండా దేవుడు ప్రత్యక్షమైనట్టు, చెప్పకుండా వస్తే మరీ ఆనందం అన్నాడు ఆప్యాయంగా. అప్పటికి కాస్త శాంతపడింది అన్నపూర్ణమ్మ. అత్తగారిని పలకరించుదామని వచ్చి ఆ తల్లి కొడుకుల్నే ముచ్చటగా చూస్తుండిపోయింది కోడలు వసుమతి. వాళ్ళు తన వంక చూడగానే, మామయ్య గారు బాగున్నారా అండి అంది పరామర్శగా. ఆయన గారికే నిక్షేపంలా ఉన్నారు అంది అన్నపూర్ణమ్మ కొంచెం మొహం ముడిచి. భార్యని కాఫీ పెట్టమని పురమాయించి ఆమె వెళ్ళాక తల్లికి ఇంకొంచెం దగ్గరగా జరిగాడు విశ్వ. ఏమైందమ్మా అడిగాడు మృదువుగా. నల్లమబ్బుకి చల్లగాలి సోకినట్టు కొడుకలా గోముగా అడిగేసరికి దుఃఖం వచ్చేసింది ఆమెకి. వృద్ధమైన కంఠంతో అది కాదురా అంటూ చెప్పబోయి గబుక్కున ఆపేసింది. ఏమిటిది, ఇంత వయసొచ్చి చిన్నపిల్లలా చాడీలు చెప్పడానికి వచ్చిందా అనుకోడు? వాడి సమర్థింపు వాడి నాన్నగారి వైపే ఉంటేనో? వాడు కూడా ఆ తానులో ముక్కే కదా. క్షణంలో తనను తాను సంభాళించుకుంది అన్నపూర్ణమ్మ. ఏం లేదు, బాబ్జీని చూడాలనిపించింది, ఆగలేక వచ్చేశాను అంతే అంది కోడలు తెచ్చిన కాఫీ కప్ అందుకుంటూ. కారణం అది కాదని తెలుసు, కాని మరి తరచలేదు విశ్వ. తనంతటి తానే చెప్పని బలవంతం ఎందుకు అనుకున్నాడు. సరే, నేను నాన్నకి ఫోన్ చేసి చెప్తాను, నువ్వు క్షేమంగా చేరావని అన్నాడు లేస్తూ. అవసరం లేదులే, నేను బస్ దిగగానే చేశాను ముభావంగా అంది అన్నపూర్ణమ్మ. పాపం పైకి చెప్పుకోవడానికి తటపటాయించిందే కాని అన్నపూర్ణమ్మ మనసు కలవర పెడుతూనే ఉంది. అవును, నేను చేసింది తప్పే, కాదంటం లేదు. ఏదో ఒక్కగానొక్క ఆడనలుసు ముచ్చుట పడింది. అమ్మా, నాకు వజ్రాల దిద్దులు పెట్టుకోవాలనుందమ్మా అని లక్షలు పోసేవి కొనగల స్తోమత మనది. ఆ మాటే చెప్పి సముదాయించి ఊరుకుందామంటే అదిగో ఆ శకుంతలమ్మే ఆసరే పెట్టింది. వదినా, ఆ సప్తగిరి ఏజెన్సీ వాడు 1000 రూపాయలు కడితే 40 రోజుల్లో 10,000 ఇస్తున్నాడు అని. ఆవిడ అలాగే కట్టింది, 10,000 తెచ్చుకుంది. అలా 10 డబ్బు తెచ్చుకున్న వాళ్ళని 4-5 చూశాకే నేను కక్కుర్తి పడ్డాను. 1000 కాదు, 10,000 కడితే 40 రోజుల్లో 1,00,000 వస్తుంది. బిడ్డ కొరకు తీర్చొచ్చు కదా అని. ఓ కన్న తల్లిగా నేనలా ఆశపడ్డం తప్ప? కాఫీ చుక్కా చుక్కా తాగుతూ ఆలోచనల్లోకి జారిపోయిన అత్తగారితో, ఇదిగో అత్తయ్య, బాబ్జీ బారసాలకి మా అమ్మ వాళ్ళు ఈ గొలుసిచ్చారు కదా, దానికి పులిగోరు పథకం చేయించాను. అన్నపూర్ణమ్మ చేతికి గొలుసు అందించింది వసుమతి. చూడమ్మా, ఈ వసు ఏం చేసిందో. ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామని దాచిపెడితే చెప్పకుండా డబ్బు తీసుకెళ్లి అది చేయించుకొచ్చింది. భార్యని కోపగించుకున్నట్టుగా అభినయించాడు విశ్వ. మీరు చెప్పండి అత్తయ్య, ఆ డబ్బు బాబ్జీ బారసాలకి చదివింపుల్లో వచ్చిందే. దాంతో పులిగోరు లాకెట్ చేయించుకుందామని ముందే చెప్పాను. కాదు, ఫిక్స్డ్ అంటారు మీ అబ్బాయి. మరి నా ముచ్చటలా తీరుతుంది చెప్పండి. అందుకే కామ్గా డబ్బు తీసుకెళ్లి ఇది చేయించుకొచ్చేశాను. తప్ప అత్తయ్య అడుగుతోంది వసుమతి అల్లరిగా. గొప్ప పని చేశావు, అసలు నీకు బొత్తిగా నా భయం ఉంటేగా అలక చూపించాడు విశ్వ మురిపెంగా. తను చేసింది ఇలాంటి పనే కదా, కొడుకు చూడు ఎంత తేలిగ్గా తీసుకున్నాడో. ఈయన ఉన్నారు. అన్నపూర్ణమ్మ మళ్లీ పరాకులోకి వెళ్ళిపోయింది. ఆ రోజు 100 రూపాయల కట్టలు 2 తెచ్చి బీరువాలో పెట్టారు ఆయన. ముట్టుకోకది, ఎందుకో తర్వాత చెప్తా అన్నారు. ఆ డబ్బు చూడగానే నాకా సప్తగిరివాడే మనసులో మెదిలాడు. 10,000 ముడుపు కడితే 1,00,000 వరాలిస్తాడు. డైమండ్ దిద్దిలిస్తే కూతురి కళ్ళు మెరుస్తాయి. అది దేని తాలూకు డబ్బైతే నాకెందుకు? 40 రోజుల్లో ఆ తీసిన 10,000 పువ్వుల్లో పెట్టి మరీ తీసిన చోటే పెట్టేస్తే సరి అనుకున్నా. ఆ మాయదార సప్తగిరివాడు నేను కట్టిన 15 రోజులకే బోర్డు తిప్పేశాడు. నేనేం చేయను? 1,00,000 రూపాయలు చూపించి ఆశ్చర్యపరుద్దామనుకున్నానే గాని ఇలా తలకిందులవుతుందని కలగన్నానా నేను? అమ్మాయి పెళ్లికని చేసిన అప్పు వడ్డీ తీర్మానం కోసం తన లీవ్ అమ్మగా వచ్చిన డబ్బులటాది. నాకేం తెలుసు? ఏనాడు ఒక్క పరుషం మాట నోటికి రాని ఆయన మనిషికి పూనకమొచ్చినట్టు ఎన్ని తిట్టారు, ఎన్ని మాటలన్నారు.
నాకు బుద్ధి లేదట, బాధ్యత లేదట, గృహిణికి ఉండాల్సిన లక్షణాలే లేవట, సొమ్ముల మీద సోకుల మీద మోజట, ఇల్లు సర్వనాశనం చేస్తున్నానట. రామరామ, సగం ప్రాణం అప్పుడే చచ్చిపోయినట్టయింది నాకు. 35 ఏళ్లు కాపురం చేసిన ఇల్లాలకి వెయ్యాల్సిన చీవట్లేనా ఇది? సరే, చేసింది అపరాధం. కోపం కొద్దీ 4 మాటలు అన్నారనేగా నేను కుక్కిన పేనల్లే కిక్కురు మనలేదు. అక్కడితో వదిలేయచ్చును కదా. అబ్బే, అడిసిన తాటిముడిలా బిగుసుకున్నారు. మాట్లాడడం మానేశారు. కంచంలో తనే వడ్డించుకు తింటున్నారు. క్షణానికోసారి పూర్ణ పూర్ణ అనేవారల్లా కన్నెత్తి చూడడం లేదు, పన్నెత్తి మాట్లాడడం లేదు. ఎంత శిక్ష అది! నన్ను అలా వెలివేయటం గుండెని నలిపేసినట్టుగా ఉండదు. 1 రోజు, 2 రోజులు, 4 రోజులు భరించలేకపోయాను ఆ చిత్రహింస. అయినా మనిషన్నాక ఎప్పుడో ఒకప్పుడు పొరపాటు చేయకుండా ఉంటాడా ఏంటి? ఆ మాటకొస్తే తన వల్ల ఎప్పుడు ఏ తప్పు జరగలేదా? ఆ శేషగడికి ప్రాణమిచ్చే స్నేహితుడు ముక్కుల్లో ఉన్నాడు. మనం ఆదుకోకపోతే ఎలాగాని తెగ ఆరాటపడిపోయి 25,000 ముద్ద కుడుముల్లా దోసిట్లో పోసొచ్చారే. 7 ఏడాదైంది, తిరిగిచ్చారా? అంతే మరి. ఆయనంటే మగమహారాజు. ఆయన చేసే ఒప్పు, నేను చేసింది తప్పు. అయినా ఎంత ఆడదాన్నైతే మటుకు నాకు మాత్రం పౌరుషం, అభిమానం ఉండవా? నా అవసరం లేనట్టు, ఉన్నా లేనట్టు, పరాయిదాన్నన్నట్టు చూస్తుంటే పడి ఉండడానికి నాకు ఉంది పంతం. అందుకే వచ్చేశాను. 3 గంటల ప్రయాణం. నా కొడుకు నన్ను నెత్తిన పెట్టుకుంటాడు. ఆయన బెంకమెన్నాళ్ళలో నేను చూస్తాను. అమ్మా, లే, భోంచేద్దాం. నీ చేతి ముద్ద తిని ఎన్నాళ్లయిందో. విశ్వ అన్నపూర్ణమ్మ రెక్క పట్టుకుని లేపాడు. 2 రోజులు టైం ఎలా గడిచిందో తెలియలేదు అన్నపూర్ణమ్మకి. ఉదయం పూట కోడలతో కలిసి దగ్గరలో ఉన్న దేవాలయాల చుట్టి వచ్చింది. సాయంత్రాల విశ్వ ఆఫీస్ నుంచి వచ్చాక అందర్నీ మాల్స్కి, మ్యూజియంకి ఒకరోజు, హోటల్కి, సినిమాకి ఇంకో రోజు తీసుకెళ్లాడు. ఇంట్లో ఉంటే సరే సరి పబ్జీతో ఆటలు, కోడలతో వంటిల్లు.comలో చూపించే రెసిపీల గురించిన చర్చలు, కోడలతో కొత్తగా పెళ్లైన కూతురి కాపురం గురించి ముచ్చట్లు గంటలు నిమిషాల్లా గడిచిపోయాయి. ఆ 2 రోజులు మగని మీద అలక కించిత్తు కూడా కరగలేదు ఆవిడకు. నువ్వెంత అన్నట్టు మొహం తిప్పుకున్నారుగా, ఇప్పుడు తెలుస్తుంది నా విలుమేమిటో. పదే పదే అనుకుంది తిరస్కారంగా. 3వ రోజు మొదలైంది మదనం. ఎలా ఉన్నారో ఏమిటో అన్న ఆలోచన వచ్చిన మొదలుకొని మనసు దిగులుగా అయిపోతుంది ఆవిడకు. పోనీ ఆ తలపు ఓసారి పోతుందా అంటే ఊహు. తింటున్నా, తాగుతున్నా, కదిల్నా, మెదిల్నా గడియ గడియ బుర్రల్లోకి జొరబడి గడిబిడ చేస్తోంది. లేస్తూనే అనుకుంది, వాకింగ్కి వెళ్లేటప్పుడు వీధి తలుపుకి తాళం జాగ్రత్తగా వేస్తున్నారో మర్చిపోతున్నారో అని. కోడలిచ్చిన బ్రూ కాఫీ తాగుతున్నప్పుడు ఫిల్టర్ కాఫీ తప్ప వేరేది ముట్టని భర్తనే గుర్తు చేసుకుంది. ఫిల్టర్తో డికాషన్ తీయడం ఎలాగో తెలియదు గాని స్ట్రాంగ్గా కాఫీ మాత్రం కావాలి అని అక్కడ లేని భర్తని సాధించింది లోపల. ఇంతకీ చేసుకోవటం చేతకాక కాఫీ తాగటం మానేశారో ఏమో అని బాధపడిపోయింది చివరికి. ఇక స్నానం దగ్గరికొస్తే ఆయనకి మసలేంత వేడిగా కావాలి నీళ్లు. పాపం, ఎవరు కాచిస్తున్నారిప్పుడు అన్న చింత. భుజం నొప్పి అంటున్నారు ఈ మధ్య. కేటి మోస్తే ఎక్కువవుతుందో ఏమో కర్మ అన్న ఆరాటం. మూడీగా అయిపోయింది అన్నపూర్ణమ్మ. ఏంటమ్మా అంత పరధ్యానం? నాన్న మీదకి ధ్యాస మళ్ళిందా ఏ? విశ్వ చిలిపి ప్రశ్న. మరే, మొన్న పెళ్ళైంది కదా, విరహం సహించలేకపోతున్నాను. పోరా బడవ, నీ వేళాకోళాలు నువ్వును అభిమానంగా కసిరింది అన్నపూర్ణమ్మ. ముసుముసుగా నవ్వాడు విశ్వ. అత్తయ్య, నీకిష్టమని పనసపొట్టు కూర చేశాను ఆవపెట్టి. అత్తగారి కంచంలో మరికాస్త కూర వడ్డించింది వసుమతి. విశ్వ ఆఫీస్కి వెళ్లిపోయాక బాబ్జీని నిద్రపుచ్చి ఇరుబాటుగా భోజనాలకు కూర్చున్నారు అత్తాకోడలిద్దరూ. నాకంటే కూడా మీ మామగారికి ఇదంటే ప్రాణం. ఆయనుంటే గనక ఇస్తరి మిగిల్చకుండా ఈ కూర మొత్తం తినేసుండేవారు మందహాసంతో అంది అన్నపూర్ణమ్మ. అవునా, నాకు ఆ ఆవఘాటు నచ్చేది కాదు. ఆయన కోసమే పట్టుదలగా ఈ కూర చేయడం నేర్చుకున్నాను. ఎక్స్పెక్ట్ అయిపోయావు నువ్విప్పుడు అంటారు ఆయన. గలగలా నవ్వింది అన్నపూర్ణమ్మ. అక్కడితో ఆపకుండా, మీ మావగారంత మొహమాట మనిషి తెలుసునా? నాకిది ఇష్టమని నోరు తెరిచి నాకన్నా చెప్పరు. మనసులోకి దూరి తెలుసుకోవాల్సిందే. అలా నేను కనిపెట్టిన వాటిలో ఇదొకటి. పొద్దుట్నుంచి ఎందుకో ఒకందుకు మామగారిని తలుచుకుంటున్న అత్తగారిని విచిత్రంగా చూసింది వసుమతి. అర్థమైపోయింది ఆవిడకు. చచ్చా, ఇలా పట్టుబడిపోయేలా ఆయన స్మరణేంటి నాకు, బుద్ధి లేకుండా? తనని తనే కసిరేసుకుంది లోపల. కాని ఇక తలుచుకోకూడదన్న ఆ మాట మీద ఎంతోసేపు నిలవలేకపోయింది ఆవిడ. మొదటి ముద్ద ఎత్తబోయిందా? భోజనానికి ముందు షుగర్ మాత్రం వేసుకోవాలాయన, జ్ఞాపకం ఉంచుకుంటున్నారో లేదో అని బిగువు నటిస్తోన్న ఆవిడ్ని కుదుపు మరీ కలవరం రేకెత్తించిందా అనుమానం. సగమే వేసుకోవాలి ఆ టాబ్లెట్, ముందే హెచ్చరించాడా డాక్టరు.
మొత్తం వేసుకుంటే షుగర్ డౌన్ అయి చెమట్లు పట్టేస్తాయంట. నీరసం వచ్చేస్తుంది. ఒకప్పుడు తెలివి కూడా తప్పవచ్చు అని. అందుకే తనే జాగ్రత్తగా వేస్తుంటుంది ఎప్పుడు. పొరపాటున ఆయన గాని మాత్రంతా వేసేసుకుంటున్నారో ఏమిటో. మరి ఆవిడకు కమ్మటి పనస పట్టుకుర వెగటైపోదు. ఆ రాత్రి అన్నపూర్ణమ్మకు నిద్ర పట్టలేదు. పక్క కుదరని దానిలా మసులుతూనే ఉంది. నాకు మరీ తొందరపాటు ఎక్కువ. 2 రోజులు పోయింటే ఆయనే మామూలైపోయి ఉండేవారు. మొగుణ్ణి కొట్టి మొగసాలా ఎక్కిందని నేనే పెద్దది చేశాను విషయాన్ని. ఒకళ్లకు నీతులు చెప్పాల్సిన వయసొచ్చిన దాన్ని. ఎంత కోపమొస్తే మటుకు ఇంటి బాధ్యతంతా వదిలిపెట్టేసి ఇలా వచ్చేయచ్చునా? అప్పు నా దగ్గర పెట్టుకుని వేలెత్తి చూపించినట్టు ఆయన మీద అలగటమేమిటసలు? చెమటోడ్చి సంపాదించిన సొమ్ము అనవసరంగా నష్టపెడితే ఎవరికైనా శివాలెత్తవా? శేషగిరి విషయంగా ఆయన ఎన్నిసార్లు నష్టపెట్టలేదు నేను. పశ్చాత్తాపం మొదలైంది అన్నపూర్ణమ్మకి. పైగా ఆ షుగర్ మాత్రం భయమొకటి. వచ్చేటప్పుడు జాగ్రత్తలనే చెప్పన్నా వచ్చాను కాదు. పాపిష్టిదాన్ని. భగవంతుడా, నేను వెళ్లేదాకా ఆయన చల్లగా చూడు. మిగతా రాత్రంతా గోడ గడియారం ముళ్లవంక, కిటికీలోంచి నల్లగా కనబడుతున్న ఆకాశం ఎప్పుడు తెల్లారుతుందా అని చూడ్డంతోనే తెల్లారిపోయింది. నువ్వు ఆఫీస్కి వెళ్లే ముందు నన్ను బస్సెక్కించి వెళ్లరా విశ్వ అంది అన్నపూర్ణ. ఇంకో 2 రోజులుండి వెళ్లకూడదు అత్తయ్య? బాబ్జీ చూడండి మీ మీదకలా ఉరుకుతున్నాడో. ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు మీరు వాడికి. బాబ్జీని అందించింది వసుమతి. అమ్మో, ఇంకా ఉండటమే? వీడి మీద బెంగ కొద్దీ వచ్చేశాను కాని ఇంట్లో నా కోసం ఎదురుచూస్తూ ఎన్ని పనులాగిపోయాయో. జాడీలో నిమ్మకాయ ముక్కలు కోసి పడేశాను. అవి ఎండలో పెట్టాలి. ఎదురుమొదురు వానలు పడుతున్నాయి. ఆయనకు అసలే పరధ్యానం. పెరట్లో దండం మీద ఆరేసిన బట్టలు తీశారో లేదో. ఆయన దశలే బక్క ప్రాణం. భోజనం సరిగా లేకపోతే నీరసపడిపోతారు. ఇప్పటికే 3 రోజులైపోయింది. ఏమి తింటున్నారో ఏమిటో. తక్షణమే తను బయలుదేరకపోతే ప్రపంచం తల్లకిందులైపోతుందన్నంత ఆదుర్దా పడిపోతూ మనవణ్ణి తిరిగి కోడలకు అందించేసింది అన్నపూర్ణమ్మ. పెదవుల చాటున నవ్వు బిగించి తయారైపో అమ్మా అన్నాడు విశ్వ. నాన్నకి సర్ప్రైజ్. అమ్మ హఠాత్తుగా ఇంటి ముందు ఆటో దిగితే తండ్రికి ఫోన్ చేసే ప్రయత్నం విరమించుకుంటూ నవ్వుకున్నాడు మరోసారి. బస్సు ఆగింది. తిరిగి వెనక్కి వెళ్లే ఆ బస్సు సీటు కోసం అప్పుడే తొక్కిసలాట మొదలైంది. బస్సంతా ఖాళీ అయిపోయింది ఇక్కడ. మళ్లీ 15 గంట గాని బయలుదేరదు. ఎందుకంత తొందర అని అరుస్తూనే ఉన్నాడు కండక్టర్. దిగేవాళ్లని దిగనీయకుండా ఎక్కేవాళ్లు తోసుకుని ఎక్కుతూనే ఉన్నారు. బ్యాగ్ పట్టుకుని ఎదురొచ్చే జనాన్ని తప్పించుకుంటూ ఎలాగో డోర్ దాకా వెళ్లగలిగింది అన్నపూర్ణమ్మ. కాని స్టెప్ మాత్రం దిగలేకపోయింది. సాధ్యం కాని ఆ రద్దీలో ఆవిడ చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా దింపారు ఎవరో. కృతజ్ఞతలు చెబుదామని తలెత్తింది. ఎదురుగా ఉన్నది భర్త రఘురామయ్య. అమ్మయ్యా, ఈయన బానే ఉన్నారు. అన్నపూర్ణమ్మ మనసు దూది పింజలా తేలికైపోయింది. దోలనంతా చేత్తో తుడిచేసినట్టు, గుండెలో వెలితైన భాగమేదో తిరిగి నిండినట్టు, పరాయి దేశాన్నుంచి స్వస్థలానికి వచ్చినట్టు, తృప్తిగా, హాయిగా, ఆనందంగా. అప్పుడు చూసింది ఆయన భుజానికిన్న ట్రావెలింగ్ బ్యాగ్ని. గతుక్కుమంది అన్నపూర్ణమ్మ. ఎక్కడికి వెళ్తున్నారైనా? కొంపదీసి నాకులాగే కోపం కొద్దీ ఇల్లొదిలే. ఎక్కడికి అంది పెదాలు తడిచేసుకుంటూ. తెచ్చుకోలు గాంభీర్యంతో చూశారు రఘురామయ్య గారు. నా ఇంటి లక్ష్మి కోసం బయలుదేరాను. అదృష్టం తనే ఎదురొచ్చింది అన్నారు గొంతు తగ్గించి. అన్నపూర్ణమ్మ ఆయన కళ్లల్లో పరీక్షగా వెతికింది. నమ్మొచ్చునా అన్నట్టు. భర్త మొహంలో తాను పడినంత ఘర్షణ పడిన ఛాయలు ప్రస్ఫుటంగా. సంతృప్తితో ప్రసన్నమైందామె వదనం. గుమ్మనంగా మందహాసం చేస్తూ భర్త చేతికి బ్యాగ్ అందించింది అన్నపూర్ణమ్మ. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.